హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు అయితే గురువారం. ఈరోజు తీసుకున్న వీడియో మార్నింగ్ రొటీన్ ఏ విధంగా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా పని నేను చేసుకుంటూ యూట్యూబ్ గురించి అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నా అనేది మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే మార్నింగ్ 6కి లేచిన. ఈరోజు కొంచెం లేట్ అయింది. మా ఇల్లు రోడ్డుకు ఉంటుంది కదా, లేటుగా లేస్తే అయితే ఆ రోజు మొత్తం ఎట్లనో అనిపిస్తుంది. ఊడవాలంటేనే భయం అవుతుంటుంది బయట. ఎందుకంటే అక్కడిక్కడ మంది తిరుగుతుంటారు, ఇంత లేటుగా ఊడుస్తుంది అనుకుంటారు ఏమో అనిపిస్తుంది. తర్వాత అల్కైతే ముగ్గేసుకున్నా. చిన్న ముగ్గే కాబట్టి షార్ట్ వీడియో తీయలేదు. ఫ్రాకుల ముగ్గు వేసిన. ఫ్రాకులు ఎట్లా వచ్చినాయో చెప్పండి. తర్వాత అయితే ఒక బిందె వాటర్ పట్టుకొని బయటనే పెట్టిన. లోపల పెడితే మా పిల్లలు ఊకే ఆ బిందె కింద మీద వేసుకుంటారని భయం అవుతుంది. ఫస్ట్ అయితే ముఖం కడిగి చాయ్ తాగాలి. ఏ పని ఎక్కడున్నా కానీ తర్వాత వేసుకోవాలి, లేకపోతే అస్సలు పని చేయనికే చేత కాదు, చేయబుద్ధి కూడా కాదు. అంత అడిక్ట్ అయిపోయిన ఛాయ్కు. గారెలు అయితే కంపల్సరీ, ఇంకా పండుగ గారెలు ఇంకా కొన్ని ఉన్నాయి. తర్వాత మా పిల్లలకు పాలు కలిపి తాపిస్తున్నా. ఇంకా ఈ పని అయిపోతే ఇంకా తర్వాత పని చేసుకోవచ్చు. ఇదైతే రోజు మార్నింగ్ నేను చేసుకునే పని, అందుకే షేర్ చేస్తున్నా. తర్వాత లోపల కూడా ఊడ్చుకోవాలి, అందుకే ఫస్ట్ దుమ్ము లేకుండా అయితే కొన్ని నీళ్ళు చల్లిన తర్వాత అయితే మొత్తం ఊడ్చి ఎత్తేస్తున్నా. ఇక్కడ పొయ్యి కర్రీ ఉంది కదా, ఆ పొయ్యిని అయితే అలుకుతున్నా. ఎందుకంటే పొయ్యి దగ్గరికి పోయి ఆ మసి ఊకే రుద్దుకుంటారు. ఇట్లా అలికి పెడితే అది జాజు కాబట్టి వాళ్ళకి అంటదు, అందుకే అలికి పెడుతున్నా. తర్వాత అయితే మళ్ళీ కొన్ని పాలు అయితే ఉంటే అవి కూడా కలిపేసిన. ఎందుకంటే ఆ బూస్ట్ అనేది తొందరగా కరగదు కదా, పాలు కలిపి పెడితే మెల్లమెల్లగా అదే కరుగుతుంది. మళ్ళీ ఒక గంట సేపు అయినాక కొన్ని తాపిన తర్వాత అయితే ఇంకా వంట చేద్దామని అయితే చూస్తే నైట్ మొత్తం అన్నం అట్లనే ఉంది. పులిహోరనన్నా వేద్దామని అయితే పులిహోరకు అయితే రెడీ చేస్తున్నా. పులిహోరలో వేయనికైతే కరివేపాకే కరువైంది. ఇట్లకెళ్ళి అయితే కరివేపాకు ఏడ దొరుకుతలేదు. మాకు చిన్న చెట్టు ఉంది కానీ అది ఒక్కరోజు గిల్లితే మళ్ళీ వారం రోజుల దాకా మళ్ళీ ఇంకా ఆకులే రావు దానికి. ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నా. ఈ పులిహోరలో బాగా మిరపకాయలు ఎక్కువ వేసుకొని తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. పులిహోర అయితే కలుపుతున్నా. ఒక 3-4 నిమ్మకాయలు కలిపి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే అయితే తినబుద్ధి కాదు, ఇందాకనే ఛాయ్ తాగినాం కదా, తర్వాతకైతే తిందామని చేసి పెడుతున్నా. పులిహోర ఒక్కటి వేస్తే ఈరోజు వంట కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఇంటి దగ్గర ఇంకేం వంట చేస్తలేను. మా అక్క వాళ్ళు దావత్ చేస్తారు, అక్కడికే వెళ్ళాలి. అందరం అక్కడనే తింటాం. ఇంకా ఫస్ట్ అయితే పోపు వేసుకున్నా. పోపు గింజలు అన్నీ వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినపప్పు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు అన్నీ వేసుకొని పోపు వేస్తున్నా. అన్నీ వేసుకున్న తర్వాత పసుపు వేసిన. పసుపు లేకపోతే అసలు పులిహోరనే లేదు. పులిహోర అయితే కలిపేస్తున్నా. పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, కానీ ఇప్పుడు ఆకలి అయితే లేదు, తర్వాత తినాలి. పులిహోర వేసి పక్కన పెట్టి అయితే ఇక 2 జాకెట్లు ఉన్నాయి, అవన్నీ కుడదాము, ఈరోజు కంప్లీట్ చేయాలి ఎట్లనైనా వేసి అని ఇక్కడ జాకెట్ల దగ్గరికి అయితే వచ్చిన. ఫస్ట్ అయితే ఇట్లా జాకెట్ అయితే కట్ చేసుకుంటున్నా. ఈ చీరల జాకెట్ కట్ చేసిన దానికన్నా చీరితేనే కరెక్ట్గా వస్తుంది, లేదంటే కట్ చేసే మొత్తం ఈ క్లాత్ అనేది చింగులు వేసిన తర్వాత చింగులలోనే ఉండిపోతుంది, కాళ్ళ మధ్యలో పడుతుంటుంది ఊకే. ఇంకా ఈ బ్లౌజ్ కట్ కుట్టుకుంటూ అయితే నేను యూట్యూబ్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. జాకెట్లు అయితే ప్రస్తుతానికి 3 అర్జెంట్ ఉన్నాయి. కనీసం ఈరోజు 2 అయినా కుట్టాలని ఫిక్స్ అయినా. ఇంకెన్ని అవుతాయో చూడాలి. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, మా చిక్కి టీవీలో వ్లాగ్స్ బాగా చూస్తుంటుంది. మేము చూస్తుంటాం కదా, ఆమెకు కూడా అలవాటు అయింది. ఇంకా ఆమె ఏం పని చేసినా కానీ హాయ్ ఫ్రెండ్స్, తింటున్నాం ఫ్రెండ్స్, మేము ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్ అని అంటూ ఆడుకుంటుండేది. ఇట్లా ఆడుతున్నప్పుడు వాళ్ళ డాడీ ఒకసారి చూసి చిక్కికి యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఛానల్ పెట్టి వీడియోస్ తీయొచ్చుగా, ఉట్టి వీడియోలు తీసి పెడతావు అని నాతోనైతే అన్నాడు. కానీ నాకు వీడియో తీయరాదు, ఎడిటింగ్ రాదు అని నేను అనుకున్నా. అంటే వీడియో తీయనీకి వస్తుంది కానీ ఎడిటింగ్ రాదు, ఏం వీడియోలు తీసి పెట్టాలని నేను లైట్ తీసుకున్నా. మామూలుగా డ్యాన్స్ చేస్తుంటా కదా, ఆ పాటలకు ఆ షార్ట్ పెడదామని ఒక ఛానల్ అయితే పెట్టిన, మై నేమ్ ఈజ్ చిక్కి అని. యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టి అయితే ఓపెన్ చేసిన. అందులో ఆమె డ్యాన్స్ చేసే షార్ట్ డైరెక్ట్గా అప్లోడ్ చేసేది. వీడియో అప్లోడ్ చేస్తే కామెంట్స్ ఆఫ్ అయ్యేది, వ్యూస్ బాగా రాకపోయేది. ప్రతి ఒక్క వీడియోకి మేడ్ ఫర్ కిడ్స్ అని వచ్చేది. అలాగే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఆ ఛానల్ కూడా పోయింది. అంటే ఛానల్ ఎక్కడ పోలేదు కానీ నేను మెయిల్ మర్చిపోయినా, అది ఎక్కడెక్కడో పోయి యూట్యూబ్ మొత్తం డిలీట్ అయిపోయింది. మళ్ళీ క్రియేట్ చేస్తే మెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ గుర్తులేదు, మెయిల్ గుర్తులేదు. ఇంకా దాన్ని వదిలేసిన, యూట్యూబ్ జోలికే పోలేదు, యూట్యూబ్ చేయలేదు అసలు.
ఇంకా మళ్ళీ వాళ్ళ వీళ్ళ వీడియోస్ చూసి మళ్ళీ చేయాలనిపించి ఈసారి ఇంకా చికితోని కాదు నేనే ఏదైనా డైరెక్ట్ కానీ నేను ఇంకా రంగంలోకి వచ్చిన. ఇందులో నేనే వీడియోస్ తీసి పెట్టాలి, ఎట్లయినా మిషన్ కుడతా కదా, మిషన్ వీడియోస్ పెడదాం, కుట్టేటప్పుడు కుట్టేవి పెడదామని అనుకున్నా. నాకు ఇప్పుడు మిషన్ కుట్టడానికి టైం లేదు, అయినా అంత పర్ఫెక్ట్గా నాకు మిషన్ రాదు కాబట్టి పెట్టినా కానీ ఎవరు చూడరని అర్థమైంది. ఇంకా మేము ఇక్కడైతే రెడీ అయినాం, మా పిల్లల్ని కూడా రెడీ చేసిన. ఇంకైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. వెళ్ళేసి తిని మళ్ళీ వచ్చి జాకెట్ అయితే కుడుతున్నా. అక్కడ వెళ్ళిన వీడియో అయితే తీయలేదు ఇంకెందుకులే అని, ఇదే లెంత్ అవుతుందని. ఇంకా మిషన్ వీడియోలు పెట్టినా కానీ దాని కొలతలు ఇంచుతో సహా చెప్పాలి కాబట్టి అది కూడా నాకు అంత పర్ఫెక్ట్గా రాదని మిషన్ గురించి వదిలేసిన. ఇప్పుడు కుట్టడానికి కూడా రాదు, తీసిపెట్టడానికి కానీ. ఇంకా అవి వేయకుండా డైలీ వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయినా. ఊడ్చేది కడిగేది పెడితే ఎవరు చూస్తారని అనుకోవచ్చు కానీ ఎంతో కష్టపడి చేసేదానికన్నా డైలీ వ్లాగ్స్ చేసినవే ఎక్కువ చూసిపోతున్నాయి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే. నాకైతే అనిపించింది అట్లా. యూట్యూబ్లో ఖచ్చితంగా మన ఫేస్, మన వాయిస్, మన వీడియోలు అయితే తొందరగా రీచ్ అవుతాయి. అందుకే అక్షిత రాజు వ్లాగ్స్ అని ఓపెన్ చేసిన. మీరు కూడా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. అక్షిత రాజు వ్లాగ్స్ ఛానల్లో వీడియోస్ పెడుతున్నా. ఫస్ట్ లాంగ్ వీడియో చేసినప్పుడు అయితే 3 రోజులు ఎడిటింగ్కి పట్టింది. అమ్మో నా వల్ల కాదు ఈ ఎడిటింగ్, అయినా కానీ సరిగ్గా రాలేదు 3 రోజులు చేసినా కానీ. ఒక వీడియోతో నేర్చుకుందామని మామూలుగా ఒక వీడియో తీసి నేర్చుకున్నా. 3 రోజులు పట్టింది, రాదని మళ్ళీ వదిలేసిన. ఈ చేయనీకి నాకు రాదు, నా పిల్లలు చేయనీయరు అనుకొని ఇంకా ఊకున్నా. ఇంక అట్లే 2-3 వీడియోలు తీసి ఎడిటింగ్ చేస్తే ఇంకా కొంచెం వచ్చినట్టు అనిపించింది. పర్లేదు, ఒక వీడియో తీయడానికి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు అనుకున్నా. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. ఇది మానిటైజేషన్ కాకుండా కానీ తీసిన వీడియోలు మనకు గుర్తుకుంటాయి, యూట్యూబ్లో అయితే ఎప్పుడైనా చూసుకోవచ్చు ఫోన్ మారినా కానీ అని అనుకున్నా. ఈసారి అయితే మంచిగా మెయిల్, పాస్వర్డ్ అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నా, మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదని. ఒకసారి తప్పు జరిగితే ఒక తప్పుకు 2 మంచి విషయాలు నేర్చుకుంటాం మనం. మళ్ళీ నా వీడియోలో చూసిన వాళ్ళు ఎవరేమనుకుంటారో, ఇది మానిటైజేషన్ అవుతుందో కాదో అని చేయొద్దు అనుకున్నా కానీ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, అది చూసిన వాళ్ళు అనుకునే వాళ్ళు అప్పుడే అనుకుంటారు. ఇంకా కొత్తగా అనుకునేది ఏముంది, ఆపి కూడా లాభం లేదని ఇంకా మళ్ళీ వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. సోషల్ మీడియాలో వీడియోలు చేయడం తప్పేం కాదు. అలా ఎవరైనా ఏమన్నా అనుకున్నా కానీ వాళ్ళకు 1 ఇయర్ తర్వాత అయితే సమాధానం గట్టిగా చెప్పాలని ఫిక్స్ అయినా. ఎవరేమనుకున్నా కానీ ఇంకెలా అనుకుంటారు కానీ ముందర వచ్చి ఎవరు ఏమన్నారు కదా. ఈ రోజుల్లో అందరూ మంచి మెచ్యూర్ మైండ్తోనే ఉన్నారు, ఎవరు అట్లా అనుకునేటోళ్ళు కూడా లేరని నేను అనుకుంటున్నా. యూట్యూబ్ అంటే అదొక ఇన్కమ్ సోర్స్ అని అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకైతే. ఒకవేళ ఎవరైనా అనుకుంటే చదువుకొని దద్దమ్మలే ఇట్లా అనుకుంటారు. అవసరమా, ఇంకా అన్నీ అయిపోయినాయి లాస్ట్కి ఇది మిగిలిందా యూట్యూబ్ చేయనీకే, వీడియోలు పెడుతుంది, ఇవి చేస్తే ఎవరు చూస్తారు, ఊడ్చేది, తుడిచేది, కడిగేది పెడుతుంది అని అనుకోవచ్చు. అట్లా అనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళే ఆ వీడియోస్ చూస్తారు, అయినా ఏం పర్వాలేదు. మై టోటల్ ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ ఉంది, అది చాలు. వేరే వాళ్ళతోనే అవసరం లేదు, ఎవరి మాటలతోని అవసరం లేదు. అట్లా పట్టించుకుంటే అసలు మనం జీవించడం కూడా కష్టం. మనం ఎవరికి నచ్చాలని లేదు, మన ఇష్టం, మన జీవితం. మనం అనుకున్న వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తే చాలు. ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్లో ఒక్కొక్కరి మాటలకు బ్యాకప్ చేసి తీసుకుందామని అనుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయ్యి అవన్నీ వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళే ముందరికి సాగుతారు. యూట్యూబ్ చేయడం కూడా అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, దాన్ని కూడా మస్తు కష్టం ఉంటుంది. ఒక్క వీడియోతోనే నాకు అర్థమైంది యూట్యూబ్ చేసే వాళ్ళు ఇంత కష్టం వెనుక వాళ్ళకి ఇంత అమౌంట్ వస్తుందా అనేది తర్వాత అర్థమైంది. 10 మందిలో వీడియో తీయాలంటే ఏమనుకుంటారో, ఈమెకి ఎప్పుడు వీడియోలో పిచ్చే అనుకుంటారా అని కూడా అనుకుంటారు. ఇంకా అలాంటివి ఎన్నెన్నో వాళ్ళకి ఎదురవుతుంటాయి. మళ్ళీ తీసిన వీడియోని ఎడిటింగ్ చేయాలంటే ఒక అర్ధగంట, గంట పడుతుంది. అప్పుడు ఈమె చేతిలో ఎప్పుడు ఫోనే ఉంటుందని అట్లా అనుకుంటారు. అంత కష్టపడి చేసిన వీడియోకి కూడా వ్యూస్ రాకపోతే అదొక ఇబ్బంది, అదొక మానసిక బాధనే. ఇవన్నీ బాధలు ఏంటి వచ్చినా కానీ నేను ఈ ఫీల్డ్కి వచ్చిన, ఇందులో దిగినా ఖచ్చితంగా వీడియోలు చేయాలి, అది సక్సెస్ అయినా కాకున్నా అనుకునే వాళ్ళైతే ఏదో ఒక దానికైతే రీచ్ అవుతారు. నేను కూడా నా వీడియోస్కి వ్యూస్ వచ్చినా రాకున్నా కానీ ఒక సంవత్సరం అయితే తీద్దాం అనుకుంటున్నా. అది ఏదైనా నా డైలీ రొటీన్ అయినా ఏదో ఒకటి వీడియో అయితే తీసి పెడదామని అనుకుంటున్నా. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే
వాళ్ళు ఓన్ వాయిస్తో చేయండి. ఒకటి ఏదైనా రోజు మనం చేసే పనిలో ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు వీడియో తీసి పెట్టండి. ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే మహిళలకైతే. ఎవరేమనుకుంటారు అనే విషయాన్ని పక్కన పెట్టి మన జీవితం కోసం అయితే మనం ఏదో ఒకటి చేయాలని తపన ఉన్నోళ్ళైతే స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఇది ఒక దారి చూపిస్తుందని నేనైతే అనుకుంటున్నా. యూట్యూబ్లో అయితే మిక్స్డ్ కంటెంట్ అయితే పెట్టొద్దంట. అందుకని ఇంట్లో టైలరింగ్ నేను చేసే వ్లాగ్ కోసం ఈ జాకెట్ కుడుతున్నా. అందుకని కొలతలు ఏంది ఎట్లా కుడుతున్న ప్రాసెస్ అనేది అయితే ఏంది చెప్తలేను. నేను చేసే పని చెప్పుకుంటూ ఈ యూట్యూబ్ గురించి అయితే మాట్లాడదామని జాకెట్ కుడుతున్నా. ఒకవేళ ఎవరికైనా జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే అది కూడా ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేసి చూడండి. నేను ఎప్పుడైనా ఈ యూట్యూబ్లో ఎప్పుడైనా డల్ అయినట్టు అనిపిస్తే ఎవరివన్నా మోటివేషన్ వీడియోస్ కానీ యూట్యూబ్ జర్నీ కానీ యూట్యూబ్ ఇన్కమ్ కానీ అలాంటి వీడియోలు అయితే చూస్తా. మంచిగా మోటివేషన్గా అనిపిస్తాయి. నాకు కూడా వ్యూస్ రావు, చేసి వేస్ట్, ఇంత కష్టపడి పిల్లలను సతాయించుకుంటూ వాయిస్ ఓవర్ వేయడం అయితే మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ కష్టం అది. ఈ వాయిస్ ఓవర్ వేయడం వాళ్ళు ఎంత సౌండ్ లేకుండా ఏదన్నా కానీ వాళ్ళు ఏదో ఒక సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాకు కూడా 35-40 వ్యూస్ వచ్చినప్పుడు నేను కూడా ఏమొద్దులే ఆపేద్దాంలే ఎందుకు అని అనుకున్నా. కానీ ఇంకా ఏంలా బూడిద పడనియదు అని అంటారేమో అని కూడా మళ్ళీ చేస్తున్నా. ఎవరు ఏమన్నారు కానీ నేనే అనుకుంటా. ఎవరిదైనా యూట్యూబ్ జర్నీ చూసినప్పుడు కానీ వాళ్ళ జర్నీలో కూడా మాకు అప్పుడు స్టార్టింగ్లో 30 వ్యూస్ కూడా రాకపోయేది, 20 వ్యూస్ కూడా రాకపోయేది. ఇప్పుడైతే 2K 3K అట్లా పోతుంది లాంగ్ వీడియో. ఇప్పుడు ఇదంతా సపోర్ట్ మీ వల్లనే అన్నప్పుడు చూద్దాం మనవి కూడా వీడియోస్ పోతాయేమో, ఇప్పుడే ఎందుకు బ్యాకప్ కావాలి అని కూడా అనుకొని కూడా ఒక్కొక్కసారి అనుకున్నా. కంటెంట్ ఏం లేదు, ఏం వీడియోలు తీయాలని అనుకున్నా. కంటెంట్ అయితే అది సగం మస్తు ఉంది. ఆ సగాలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే అసలు ఎవ్వరు చూడరు. అందుకని ఏదో ఒకటే తీయాలి. అది వ్లాగ్స్ అయితేనే ఏడిపోయినా కానీ తీయొచ్చు అనుకొని వ్లాగ్స్ అయితే ఎంచుకున్నా నేను. స్టిచ్చింగ్ వీడియోస్ పెడితేనేమో డ్యూరేషన్ అనేది ఎక్కువ వస్తుందంట. ఈ వ్లాగ్స్ ఏమో మన పనితీరు, మనం మాట్లాడే తీరు నచ్చితేనే చూస్తారు. ఈ మిషన్ కుట్టే వీడియోలు అయితేనేమో వాళ్ళు ఎక్కడన్నా స్కిప్ చేస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి చూడాలి. మళ్ళీ స్కిప్ చేయకుండా మనం ఎంత పెద్ద వీడియో పెట్టినా కానీ చూడాలి. మా వాడు చూడండి ఇక్కడ ఎట్లా ముల్లుతుండో అని. అందుకే డైరెక్ట్ వీడియో తీద్దాం, డైరెక్ట్ వాయిస్తో తీద్దాం అంటే అస్సలు వీలు కాదు. అందుకే స్టిచ్చింగ్ వీడియోస్ అంత సెట్ కావు నాకు. అది టైం ఉండదు కుట్టడానికే, వీడియో తీసి పెట్టడానికే అని వ్లాగ్స్కి అయితే వచ్చిన. ఇప్పటి నుంచి అయితే డైలీ వ్లాగ్సే తీస్తాం. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవన్నీ రొటీన్స్ తీస్తా. అందుకే ఎవరు ఏమనుకున్నా కానీ చూసినా చూడకున్నా వీడియోలు వ్యూస్ వచ్చినా రాకున్నా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తా. ఒక 1 year వరకు. 1 year తర్వాత ఒకవేళ చెప్పలేము. మావాడైతే ఇక్కడ మేమ్స్ లాగా అబ్బా అంటుండు నేను మాట్లాడిన ప్రతి ఒక్క డైలాగ్కి. ఏమనుకోకండి, చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఇదంతా కామన్. ఇది నిన్న మార్నింగ్ తీసిన వీడియో. నిన్ననే అప్లోడ్ చేయాలి కానీ అసలు వీలు కాక ఈరోజు కూడా అప్లోడ్ అవుతుందో కాదో రేపైతే అప్లోడ్ చేస్తాను. మీతో మాట్లాడుకుంటూ నా జాకెట్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ లాస్ట్ వరకు అయితే వచ్చింది. లాస్ట్లో అయితే కుట్లేస్తున్నా. జాకెట్ లాస్ట్ కుట్టేసేటప్పుడు అక్కడ ఒక కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కుట్టేయాలి. అట్లా జాయింట్లు వేసుకుంటే ఫిట్టింగ్ అయితే మంచిగా ఉంటుంది. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వీడియోలు కావాలా, డైలీ వ్లాగ్స్ కావాలా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి. నాకు తెలుసు ఎవరు కామెంట్ చేయరు. నా వీడియోలు చూడరో కూడా తెలియదు. నేను ఇంకా కామెంట్ చేయని అడుగుతున్నా. అలవాట్లో పొరపాటు, ప్రతి ఒక్క వీడియోకి అట్లా అడిగి అలవాటు అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అక్షిత రాజు వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.